సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపాట వ్యతిరేకంగా ఏఐటీయూసీ పెద్దన్న పాత్ర పోషిస్తూ అనేక పోరాట కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అయినా కొన్ని కార్మిక సంఘాలు ఏఐటీయూసీ బొగ్గు బ్లాకుల వేలం విషయంలో మాట్లాడడం లేదంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అది మానుకోవాలని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య హితవు పలికారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపాటను వ్యతిరేకిస్తూ ఐక్య ఉద్యమాల నిర్మాణం కోసం జూలై 1న అన్ని కార్మిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఐక్య ఉద్యమాలకు పిలుపునివ్వడం జరిగిందని, 5న కలెక్టరేట్ ముట్టడి, 5 రోజుల పాటు జీఎం కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు, జీఎం కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టామని, ఐక్య ఉద్యమాలకు కలిసిరాని కార్మిక సంఘాల నాయకులు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. అలాగే కొన్ని సంఘాలు గుర్తింపు పత్రం కావాలనే తీసుకోవడం లేదంటూ మాట్లాడుతున్నారని, అవును 4 సంవత్సరాల గుర్తింపు కోసమే తాము పోరాడుతున్నామని తెలిపారు. గతంలో ఇతర కార్మిక సంఘాలు గెలిచినప్పుడు 4 సంవత్సరాల గుర్తింపు ఉందని, ఏఐటీయూసీ గెలవగానే 2 సంవత్సరాలు మాత్రమే ఉండాలని కార్మిక సంఘాలు అనడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మేము ఖచ్చితంగా 4 సంవత్సరాల గుర్తింపు పత్రం సాధిస్తామని, అందులో డౌట్ లేదని తేల్చి చెప్పారు. అలాగే సేఫ్టీ సమావేశాల్లో కార్మికులకు యాజమాన్యం అందిస్తున్న నాసిరకం బోట్లపై మాట్లాడడం జరిగిందని, కార్మికులకు నాణ్యమైన బోట్లను ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. ఎల్లో, రెడ్ కార్డులపై కూడా చర్చించామని, అవి కూడా రద్దు చేస్తామని తెలిపారు. ఇటీవల జరుగుతున్న గని ప్రమాదాలపై చర్చించాలని, గని ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని, రక్షణ నియమాలు తప్పకుండా పాటించాలని డిమాండ్ చేయడం జరిగిందని సీతారామయ్య వెల్లడించారు. బొగ్గు గనుల వేలంపాటకు వ్యతిరేకంగా గత నెల 25వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం హైదరాబాదులో వేలంపాటకి పిలిపిస్తే మేము ఏఐటీసీ యూనియన్గా బాధ్యత కలిగిన సంఘంగా జూలై 1వ తారీఖు నాడు హైదరాబాదులో అన్ని కార్మిక సంఘాలను పిలిచి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. బిఎంఎస్ మినహా అన్ని సంఘాలు వచ్చారు. అందరూ కూడా మద్దతు ఇస్తామని ఆ సమావేశంలో చెప్పారు. 5వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీసు ముట్టడని చెప్పాం. ఏదో ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు కూడా స్పందించలేదు. అయినా మేము పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసులను ముట్టడి చేశాం. 6వ తేదీ నుండి సింగరేణి వ్యాప్తంగా జీఎం ఆఫీసులు, హెడ్ ఆఫీసుల ముందు నిరాహార దీక్షలు చేశాం. దాని తర్వాత హైదరాబాదులో గవర్నర్ భవన్ ముట్టడి చేశాం. దానిలో వందలాది మందిగా ఏఐటీసీ యూనియన్ నాయకులు, కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. మరి దాంట్లో సరిగా స్పందించిన వాళ్ళు ఏఐటీసీ ఒంటరిగా చేస్తుందని చెప్పడం న్యాయం కాదు. ఏదో విమర్శ కొరకే విమర్శ చేయడం కరెక్ట్ కాదు. అసలు ఏఐటీసీ యూనియన్ ఈ బొగ్గు గనులని ప్రభుత్వ రంగ పరిసరంగా ఆనాడు తీసుకొచ్చిందే సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ పోరాటాలతోటి. కాబట్టి దేవురి శేషగిరిరావు, రంగయ్య, పాపయ్యలు ఆనాడు ప్రభుత్వం కాల్ చేసిన మొక్కమోని ధైర్యంతో ఏఐటీసీ నాయకత్వంలో పోరాడి ప్రైవేట్ రంగంలో ఉన్న సింగరేణిని ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చాం. అట్లనే 2021లో వేలంపాటలకు వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా ఉద్యమాలు చేశాం. ఈనాడు కూడా సింగరేణి వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. కలిసి వచ్చే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొనే చేస్తాం. మాకేం భేషజాలు లేవు. కాబట్టి ఇప్పటికైనా కలిసి వచ్చే సంఘాలు అందరూ కూడా కలిసి రావాలని. ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాదన మహేష్, బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్, నాయకులు ఎస్ వెంకటరెడ్డి, దొంత సాయన్న, ఆకుల శంకరయ్య, నాగేంద్ర కుమార్, గుర్రం ప్రభుదాస్, వలుసు రవి, బండి మల్లేష్, వేముల అశోక్, పి రవి, పెరుమాండ్ల రమేష్ గౌడ్, పుక్కల శ్రీనివాస్, తాళ్లపల్లి శ్రీనివాస్, పొన్నం రంజిత్, పోతుకంటి వెంకటేష్, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరు రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును.
కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కని కాంటాక్ట్ 88824677 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కని సెల్ నంబర్ 8499933303 9989497898.